మరోపక్క తెలంగాణలో టెంపుల్ టూరిజం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. అందులో భాగంగా మే 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కాశీ నుంచి వచ్చే పండితులతో 12 రోజుల పాటు ప్రత్యేక హోమాలు, హారతి నిర్వహిస్తామని మంత్రి సురేఖ వెల్లడించారు. సరస్వతి పుష్కరాల వెబ్ పోర్టల్ ను, పోస్టర్ ను కొండ సురేఖ విడుదల చేశారు. యాప్ ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. గత ప్రభుత్వం యాదగిరిగుట్ట మినహా మిగతా దేవాలయాలను నిర్లక్ష్యం చేసిందని కొండ సురేఖ విమర్శించారు. మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వం కేవలం యాదగిరి గుట్ట వరకు పరిమితమై మిగతా టెంపుల్స్ ని కానీ చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మన యాదగిరి గుట్టలో మేము పాలక మండలిని తీసుకురావడం జరిగిందో యాక్ట్, దాని కిందికి 100 కోట్లు దాటిన ప్రతి టెంపుల్ ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాని కింద రేపు వేములవాడ టెంపుల్ కూడా రాబోతా ఉంది. తెలంగాణను ఒక పర్యాటకులను ఆకర్షించడానికి ఈకో టూరిజం ని, అదేవిధంగా టూరిజం ని, టెంపుల్ టూరిజం ని కూడా అభివృద్ధి చేయాలన్నది వారి యొక్క ఆకాంక్ష. పుష్కరాలు కూడా, సరస్వతి పుష్కరాలు కూడా మేము అన్ని కార్యక్రమాలు తీసుకొని అక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 15 మే నుండి 26 మే వరకు కూడా 12 రోజుల పాటు ఇవి జరుగుతాయి. దాదాపు సుమారుగా రోజుకు 50,000 మంది నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం తరఫున 35 కోట్ల రూపాయలు ఇచ్చి వివిధ అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా సరస్వతి ఘాట్ పైన 17 అడుగుల ఏకశిల సరస్వతి అమ్మవారి రాతి విగ్రహం కూడా ఇప్పుడు పని జరుగుతుంది. అప్పటి వరకు కంప్లీట్ అవుతుంది.